ప్రపంచ ఇతిహాసాలలో ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయులు పడ్డ శారీరక కష్టాలు మనకు ఎంతో అరుదుగా కనిపిస్తుంటాయి. విశ్వ శ్రేయస్సు కోసం తానొక అగ్నిగుండంలా ప్రజ్వరిల్లుతూ పరులకు వెలుగు పంచిన మహనీయ కరుణామూర్తి శ్రీ 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 సిద్ధారుడు మహారాజ్. మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలిచిన అట్టి మహాత్ముణ్ణి ధన వ్యామోహంతో అష్టకష్టాలు పాలు చేసిన పరమభక్తులను సైతం నిశ్చలమైన మనసుతో దీవించిన మహనీయ దయామూర్తి సిద్ధారుడులు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, కవి అయిన శ్రీ నిజగుణ శివయోగి అవతారంగా సిద్ధారుడులను పేర్కొంటారు. కన్నడ దేశంలో బీదర్కోట జిల్లా చెల్కాపూర్ గ్రామంలో గురు శాంతప్ప, దేవమల్లమ్మ అనే దంపతులకు సాక్షాత్ పరమేశ్వరుడే పుత్రుడిగా జన్మించాడు. బాలశివునికి అక్షరాభ్యాస సమయంలో గురువుగారు రాసిన ఓంకారానికి అర్థం చెప్పవలసిందిగా పట్టుపట్టిన బాలమేధావి. గురువుగారు తనకు తెలిసిన వ్యాకరణిమ్మాలు అర్థం చెప్పగా అది కాదని తానే స్వయంగా ఓంకారానికి అర్థం వివరించి బోధించిన దక్షిణామూర్తి. సిద్ధుడు జన్మతః సిద్ధులు కావడంతో చిన్ననాటి నుండే అనేక సిద్ధులను ప్రదర్శించేవారు. ఆ బాలశివుడు స్నేహితులతో కలిసి నదీ స్థానానికి వెళ్ళగా అక్కడ ఒక బాలుడు నీటి భయంతో ఒడ్డును కూర్చుని ఉన్నాడు. అతని భయం నివృత్తి చేయడానికే సిద్ధులు ఆ బాలుడిని నీటిలో ముంచసాగారు. ఆ బాలుడు ఎంతకీ పైకి కనపడకపోవడంతో తోటి బాలురు విషయం వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆ బాలుడు తల్లి విలిపిస్తూ సిద్ధులను నిందించసాగింది. సిద్ధులు ఆమెతో, తల్లి, మీ కుమారుడు భవరూప సంసార సాగరం అంటే భయపడుతున్నాడు కనుక జలరూపుడైన పరమాత్మ యందు నిమగ్నం చేసి భయరహితుణ్ణి చేశాను. పిల్లవాడు పోయాడని ఎందుకు ఏడిపిస్తావు? పిలువు, వెంటనే లేచి వస్తాడు అన్నారు. ఆమె దేవదత్త అనగానే అమ్మ అంటూ నీళ్ళలోంచి లేచి వచ్చాడు. దానితో అక్కడ చేరిన జనమంతా ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఊరిలోని వారందరూ వనభోజనాలకు వెళ్లారు. సిద్ధుడు అక్కడ కనపడపోవడంతో అతన్ని తీసుకురమ్మని ఒక బాలుడిని పంపించారు. ఆ బాలుడు సిద్ధుడిని వెంట పెట్టుకుని బయలుదేరగా సిద్ధుడు వాయువేగంతో నడవసాగాడు. ఆ బాలుడు సిద్ధునితో, నువ్వు ఎలా వేగంగా నడవగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. సిద్ధుడు అతనితో, ఎవరైతే ఏకాగ్రమైన మనసుతో అనిల దేవోపాసన చేస్తారో వారికి తీవ్ర గమనం సిద్ధిస్తుంది అని తెలియజేశాడు. అక్కడ వారితో సిద్ధులు భోజనం చేసి వనసంచారం చేస్తూ ఒక నేరేడు చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ వృక్షానికి పళ్ళు సమృద్ధిగా ఉండడంతో కొందరు ఆ పండ్లను ఆశకొద్దీ మూట కట్టుకున్నారు. అది చూసిన సిద్ధులు వారితో, ఆశ అనేది పెనుభూతమై మోసం చేస్తుంది అని వారికి తెలియజేశారు. మూట కట్టుకున్న పండ్లన్నీ వారు విసిరి పారేశారు. అప్పుడు సిద్ధులు, మీరు బాహ్య ఫలాలను విడిచిపెట్టినందువల్ల ఏమి లాభం? మీ మనస్సునందున్న ఆశను విడిచిపెడితేనే మీకు శాంతి లభిస్తుంది అని హితబోధ చేశారు. సుమారు 6 సంవత్సరాల వయసులో సిద్ధునికి సద్గురువుని అన్వేషించాలనే తపన మొదలైంది. భారం శివునిపై వేసి శివాలయంలో సిద్ధుడు ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక పాము వచ్చి కరచి వెళ్ళిపోయింది. సిద్ధుడు నేలకు ఒరిగిపోవడంతో తల్లిదండ్రులు ఆ బాలశివుని చూచి విలపించసాగారు. అదే సమయంలో జంగమ వేషంలో ఉన్న శివుడు వారి తల్లిదండ్రులతో, పాము కాటు నుండి మీ కుమారుని నేనే రక్షిస్తాను అని చెప్పాడు. మరియు బాలకుని వచ్చి చూసి, మీ కుమారుడు జగత్తుకు గురువు అవుతాడు. ఇతన్ని ఇల్లు విడిచి గురువును వెతుక్కోవడానికి మీరు అనుమతిస్తే ఇతను బ్రతికిస్తాను అని షరతు తెలియజేశాడు. అప్పుడు సిద్ధుని తల్లిదండ్రులు అతనితో, మా బిడ్డ భూమి మీద ఎక్కడున్నా సరే జీవించి ఉంటే అదే చాలునని జంగమునికి వేడుకున్నారు. జంగమదేవర మంత్రం వేయగా కాటు వేసిన పాము వచ్చి విషయాన్నంతా పీల్చివేయడంతో సిద్ధుడు లేచి కూర్చునున్నాడు. జంగముడికి నమస్కరించగానే జంగముడు సిద్ధునితో, నీవు శివాంశ సంభూతుడవు, సంసారంలో చిక్కుకోవద్దు, సద్గురువును సేవించు అని ఆశీర్వదించాడు. ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుసారం సిద్ధులు గురువును వెతకడానికే ఇల్లు విడిచి బయలుదేరారు. సిద్ధుల వెంట సోమప్ప, భీమప్ప అనే 2 స్నేహితులు బయలుదేరారు. మధ్యాహ్నం వేళ ఒక ఊరి బయట ఉన్న బసవేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఎండ తీవ్రత కలిసిపోయిన సోమప్ప, భీమప్ప ఆకలితో సిద్ధునితో, ఈ ఊరిలో మనల్ని భోజనానికి ఎవరు పిలుస్తారు అని అడిగారు. సిద్ధుడు వారితో, మీరు గురువును వెతకడానికా లేక అన్నం వెతకడానికా? అన్నం కంటే శివుని మీద ధ్యాస ఉంచండి అని హితబోధ చేశారు. అలసిపోయిన ఇరువురు ఆలయ మండపంలో విశ్రమించగా సిద్ధుడు మాత్రం గుడి లోపల ఉన్న నందీశ్వరునిపై ఎక్కు కూర్చుని ఉన్నాడు. ఇంతలో దేవాలయ పూజారి వచ్చి కోపంతో నిందించసాగాడు. అంతేకాకుండా ఊరిలో ఉన్న వాళ్ళను కూడా పిలుచుకుని వచ్చాడు. ఊరిలోని ఒకరు సిద్ధులను కొట్టడానికి చెయ్యెత్తి వెనకనున్న వాకిలి తగిలి అరుస్తూ కింద పడిపోయాడు. అక్కడున్న వారితో ఒకడతను నెమ్మదిగా, నువ్వు ఎందుకు నందీశ్వరుని మీద కూర్చున్నావు అని సిద్ధుడిని అడిగాడు. సిద్ధులు వారితో, అయ్యా,
పాపాత్ములైన మానవులు నమస్కరించి ఈ నందీశ్వరుని పుణ్యాన్నంతా హరించివేశారు. ఇప్పుడు ఇది శిల మాత్రంగా మిగిలి ఉంది. మీ వంటి మందమతుల హృదయాల్లో ఆ శిలను పూజిస్తున్నాననే అశుద్ధ భావనను నిర్మూలించడానికై పరహితార్థం నా పుణ్యాన్నంతా దీనికి దారపోసి ప్రాణప్రతిష్ఠ చేశాను. ఇది మీ శ్రేయస్సు కోసమే ఈ బసవుడి మీద ఎక్కి కూర్చున్నాను అని వివరించాడు. బాలశివుని అమృత వాక్కులు విన్న జనం ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయారు. లోని ఒక భక్తుడు ఆ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించారు. భోజనాంతరం అక్కడికి వచ్చిన వారిలో ఒకరు సిద్ధునితో, కొన్ని పుణ్యక్షేత్రాల్లో శిలామూర్తులు విశేషమైన కళ ఉట్టిపడుతూ ఉంటుంది, దానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి సిద్ధుడు, పూర్వం ఋషి పొంగవులు తమ తపశ్శక్తిచే ఆ శిలామూర్తులకు ప్రాణప్రతిష్ఠ గావించారు. ఆ శిలామూర్తులకు నిత్య పూజ, ఉత్సవ కార్యక్రమాల వల్ల ఆ పుణ్యం మరింత వర్ధమానమవుతుంది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో జనులు అహంకారము, పక్షపాత బుద్ధితో మూర్తులు ప్రతిష్ఠిస్తుంటారు. అక్కడ అర్జును ఊరికే వెళ్ళి నమస్కరించడం ద్వారా ఆ శిలామూర్తుల పుణ్యం క్షయం అయ్యి కేవలం రాయిగా మిగులుతుంది. కనుక పుణ్యము క్షయం కాకుండా ఉండాలి అంటే నిత్య పూజ, ఉత్సవాలు ఆవశ్యకం చెయ్యాలి. అప్పుడే మీకు సుఖ సంపత్తులు కలుగుతాయని వివరించారు. అక్కడి నుండి బయలుదేరి అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో పెనుతుఫాను వచ్చి చెట్లు పడిపోవడంతో భీమప్ప, సోమప్పలు భయపడిపోయారు. అంతలో భీమప్ప బురదలో కాలు జారి పడిపోవడంతో ఇద్దరూ కలిసి సిద్ధునితో, మేము ఇంటికి వెళ్ళిపోతాం, మాకు దారి చూపించమని ప్రాధేయపడ్డారు. సిద్ధులు వారి ఇంటికి వెళ్ళడానికి దారి చూపించి వారితో శివుని ధ్యానించండి అని చెప్పాడు. అక్కడ నుండి సిద్ధుడు ఒంటరిగా ప్రయాణం సాగిస్తూ శ్రీశైల క్షేత్రం చేరుకున్నాడు. అక్కడ శివుని దర్శించి రాయిచోటి, నవనది క్షేత్రాలను దర్శిస్తూ చివరికి గోడగుంటి అనే పట్టణానికి చేరుకున్నాడు. సిద్ధులు ఊరి వెలుపల ఉన్న మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని దగ్గరలో ఉన్న గజదండ మహాస్వామి వారి మఠానికి చేరుకున్నాడు. సద్గురు దర్శనంతో సిద్ధులు గజదండ మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి తన మనసులోని కోరికను తెలియచేశాడు. గజదండ మహాస్వామి సిద్ధులను పరీక్షించడానికై కొన్ని రోజులు ఆశ్రమంలో అంట్లు తోమడం, పశువులు పేడ ఎత్తడం, మఠం శుభ్రం చేయడం వంటి హీన సేవలు నియమించారు. సిద్ధుని సేవానిరతిని గ్రహించిన గురువుగారు అర్హుడైన తలచి సిద్ధునితో శాస్త్రాధ్యయనంలో నిమగ్నం కమ్మని ఆలోచన సొంగారు. ఒకరోజు గురువుగారు శిష్యులకు ఉపనిషత్తార్థాన్ని బోధిస్తున్నప్పుడు సుబ్బయ్య శాస్త్రి అనే పండితుడు వారితో, మీకు ఉపనిషత్తుల మూల శబ్దార్థమే తెలియదు, తగుదనమ్మా అని శిష్యులకు బోధించడం కూడానా అని హేళన చేశాడు. అక్కడే ఉన్న సిద్ధులు గురువుగారి అనుమతి తీసుకుని వారితో, అయ్యా, నిత్య బ్రహ్మాత్మైక బోధక విద్యయే ఉపనిషత్తుల నిజమైన అర్థము, ముముక్షువులను బ్రహ్మం యొక్క సమీపానికి తీసుకుని వెళ్ళున్నది అని రెండవ అర్థం. మరింత గంభీరమైన మూడవ అర్థము దుఃఖానికి కారణభూతమైన అవిద్యను దూరం చేసే సాధనమని, అంటే భేదరహిత జ్ఞానమని తెలుసుకోండి. ఇక తాను నిత్య చైతన్య స్వరూపుడన్న సంపూర్ణ ప్రజ్ఞతో కూడిన పరమహంసే బ్రాహ్మణుడు అని వివరించాడు. సుబ్బయ్య శాస్త్రి గారు సిద్ధుని శాస్త్ర పరిజ్ఞానాన్ని శుతిస్తూ గురువు గారికి నమస్కరించి వెళ్ళిపోయాడు. శిష్యుని వాక్చాతుర్యానికి గజదండ మహాస్వామి వారు ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా 12 సంవత్సరాల గురుసేవలో సిద్ధులు నిమగ్నమయ్యారు. ఒకరోజు సిద్ధులు గురువుగారితో, గురువర్య, బాల్యంలోని రూపం యవ్వనంతోనూ, యవ్వన రూపం వార్ధక్యంతోనూ నశిస్తుంది. అదేవిధంగా స్వస్వరూప జ్ఞానం పూర్వరూపమైన కర్మ రూప లింగధారణను నశింపజేస్తుంది. కనుక మీరిచ్చిన లింగాన్ని మీరే తీసుకోండి తన మెడలోని లింగాన్ని తిప్పి గురువుగారి పాదాల యందు ఉంచాడు. సిద్ధులకు సహజంగా ఉన్న స్వస్వరూప జ్ఞానము మరియు వారిలోని సరస్వతి అంశను గ్రహించిన గురువుగారు సిద్ధారుడ భారతి అనే ఆశ్రమనామాన్ని ప్రసాదించారు. అంతేకాకుండా దేశ సంచారం చేస్తూ ముముక్షువులకు జ్ఞానబోధ చేయమని ఆజ్ఞ సంధించారు. సిద్ధులు గురువుగారికి నమస్కరించి హంసీ పట్టణంలో చేరుకుని అక్కడున్న విరూపాక్ష లింగాన్ని దర్శించారు. అక్కడ నుండి గంధమాధవ పర్వతంపై 19 రోజులు అన్నపానాలు లేకుండా ఉపవాసం చేసి ఈ భూమి తపోభూమి అని నిర్ధారణ చేసుకున్నారు. అక్కడ నుండి అనగొంది అనే పట్టణంలో శివుని దర్శించటకై గుడిలోకి వెళ్ళగా పూజారి, హీనుడ బయటకు నడు అని గద్దించాడు. సిద్ధులు అతనితో, ఓ పూజారి, ఈనుడెవరు? స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, లేక కారణ శరీరమా? దేనిని నువ్వు హీనుడు అంటున్నావు? సర్వులయందు సమభావంతో ఉండేవారే బ్రహ్మజ్ఞానియే అసలైన బ్రాహ్మణుడు. ఇతరులను నిందించేవారు అంత్యజులని బోధించారు. అది విన్న పూజారి, వీరు సామాన్యుల కారని నమస్కరించారు. అక్కడి నుండి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించి ఆలయ ప్రాంగణంలో విశ్రమించారు. ఆలయ ప్రాంగణ మండపంలో కొందరు జంగములు సిద్ధుని చూసి, లింగం లేని హీనుడా, నిన్ను చూచుటే పాపం,
పో ఇక్కడి నుండి అని నానా దుర్భాషలాడారు. సిద్ధులు వారితో, నాకు జ్ఞానరూపమైన ఆత్మలింగం ఉండగా నేను హీనుణ్ణెట్లా అవుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. జంగములు లింగార్చనకు కూర్చుని ఉండగా వారి మెడలోని లింగాలు మాయమైపోయాయి. అయ్యో, వచ్చినవారు మహాత్ముడే ఉంటారని తలచి సిద్ధులను వెతకడారంభించారు. సిద్ధులు అడవిలో పెద్ద పులి మీద కూర్చుని ఉండడం చూసి భయంతో క్షమించమని ప్రాధేయపడ్డారు. సిద్ధులు వారితో శివ పంచాక్షరి మంత్రాన్ని జపించమని చెప్పగా జంగములు జపించగానే మాయమైన లింగాలు వారి మెడలో యథాతథంగా వచ్చినవి. సిద్ధులు వారితో, అసలైన జంగముడు బ్రాహ్మణుడు మొదలుకుని చండాలుడు వరకు అందరిలా సంభావంతో ఉంటారని బోధించారు. అక్కడి నుండి తిరుపతి, కాళహస్తి, చిదంబర క్షేత్రాలను సందర్శిస్తూ శ్రీరంగపట్టణం చేరుకున్నారు. అక్కడ వామాచారుల దుర్మార్గాలను ఖండించి 7 నెలల పాటు ముముక్షులకు తత్వబోధ గావించారు. సిద్ధులు అక్కడి నుంచి మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్ళగా పూజారి వారితో, భ్రష్ట సన్యాసి బయటికి నడు అంటూ అడ్డగించాడు. సిద్ధులు అతనితో, ఇంతటి కోపం నీలో నెలకొని ఉంది కాబట్టే నువ్వే భ్రష్ట సన్యాసివి అంటూ లోపలికి వెళ్ళి మీనాక్షిదేవిని సందర్శించారు. సిద్ధులు వెళ్ళగానే పూజారి తన తప్పు తెలుసుకుని సిద్ధులను వెతుక్కుంటూ వారి వద్దకు వెళ్ళి తన ఇంటికి భోజనానికి వచ్చి తనను కృతార్థుని చేయమని ప్రాధేయపడ్డాడు. సిద్ధులు అతనితో, నువ్వు ఇంటి దగ్గర పెట్టే భోజనం కంటే అదే భోజనం ఇక్కడకు తీసుకొచ్చి పెడితే శతాధిక ఫలం లభిస్తుంది అన్నారు. పూజారి వారు చెప్పినట్లుగానే చేసి వారి కృపకు పాత్రుడయ్యాడు. సిద్ధులు తిరుక్కరాయకోటలో లమ్మనారాయణ దర్శనం చేసుకుని అక్కడ చేరిన జిజ్ఞాసులకు జ్ఞానబోధ చేయసాగారు. ఇంతలో ఒక విప్రుడు దేవునికై నివేదించడానికి తీసుకెళ్లే నైవేద్యాన్ని సిద్ధులు మహాత్ములని గ్రహించి వారికి సమర్పించారు. సిద్ధులు దాన్ని స్వీకరించి కూర్చుని ఉండగా గోవింద భట్ అనే విప్రుడు వచ్చి, స్వామి, మీ బ్రహ్మజ్ఞానము మీకించి క్షుద్బాధనే పోగొట్టలేకపోతే అది అనేక జన్మాల దుఃఖాన్ని ఎట్లా నశింపజేస్తుంది? ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నమ్మడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగారు. సిద్ధులు అతనితో, ఆత్మ గురించి అంటున్నావా లేక దేహం గురించి అంటున్నావా? ఆత్మశుద్ధుడు షడ్మూర్హిరహితుడు, కేవలం సాక్షిమాత్రుడు కాబట్టి ఆత్మకు షుడ్బాధలుండవు. ఇక దేహం ప్రారంధవసానున్నది, ఆత్మకు దానితో సంబంధం లేదు. ఆకలి దప్పులు సుఖదుఖాలు దేహానికే. జ్ఞాని ప్రారంధవసాన కలిగే సుఖదుఖాలతో ఇప్పుడు చిక్కుకోడు. నీటిలోని పద్మవలే జ్ఞాని నిర్లిప్తుడు అని బోధించారు. సిద్ధులు అక్కడి నుంచి తిరువర్కున్నూరులోని అనంత సాయిని దర్శనం చేసుకున్నారు. అక్కడ బ్రాహ్మణ పంక్తిలో భోజనానికి సిద్ధులు కూర్చుని ఉండగా అక్కడ వారు, శూద్రుడా, ఇక్కడకు వచ్చి కూర్చుంటావా అని వెళ్ళగొట్టారు. సిద్ధులు వారితో, విప్రలక్షణాలు శుద్ధ విప్రులకు తప్ప బుద్ధిశూన్య సూత్రులైన మీకు తెలియవు అన్నారు. దానికి వారు, నీకు ఎత్తి చిహ్నాలైనా లేవే అన్నారు. దానికి వారు, అవి విడిచి నేను నిజ చిహ్నాలను ధరించాను. విరతియే భస్మము, సమతియే కౌపీనము, వివేకమే కమండలము, జ్ఞానమే దండము, ప్రణవమే సూత్రము, ఉపరతియే శిఖ, పరమయోగి లక్షణాలైన ఇవన్నీ సతతము నా యందు ఉన్నవి అన్నారు. దానితో వారు భోజన సమయానికి వైశ్వానురుడే ఎదురూపంలో వచ్చాడని భావించి సిద్ధులకు అగరపూజ గావించారు. అక్కడి నుండి సిద్ధులు ఉడిపి క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ సాక్షాత్తు శుద్ధ పరబ్రహ్మమే క్షేత్రధుడని తలచి కొన్ని రోజులు నిర్వికల్ప సమాధిలో ఉన్నారు. అచ్చట నుండి అడవి మార్గాన్ని నడుస్తూ గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వరుని దర్శించుకున్నారు. అంతలో శ్వేతవస్త్రములు ధరించిన జడిస్వామిని కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి వెళ్తుండగా దేవుని నివేదించడానికే తీసుకువెళ్తున్న నైవేద్యాన్ని జడిస్వామి ప్రసాదం ఇవ్వమని అడిగారు. అక్కడున్న విప్రులు జడిస్వామిపై దాడి చేశారు. సిద్ధులు వారిని వారించి, పరమజ్ఞానిని మీరు కొట్టవచ్చున? పరమాత్మని నిజస్వరూపం తెలుసుకోలేని వారికై రాతిని మూర్తిగా చేసి ప్రతిష్ఠించారు. మీరు శ్రేష్ఠ బ్రాహ్మణులై ఉండి రాతి మీద వ్యామోహంతో అసలైన బ్రహ్మ విద్యను విడిచిపెట్టడం తగున? ఆకలిగా ఉన్న వారికి పెట్టిన అన్నం పరమాత్మకే చెందుతుందని వారికి బోధించారు. విప్రులు వారిరువురికి నమస్కరించి నైవేద్యాన్ని వారికి సమర్పించారు. సిద్ధులు ఉజ్జయినిలోని కాళికాదేవిని దర్శించారు. అక్కడి నుండి అరణ్యాలు, పర్వతాల్లో ప్రయాణిస్తూ కాశ్మీర్కు చేరుకున్నారు. అక్కడ గణపతి ఆలయంలో జ్యోతిష్కులకు ఖగోళ శాస్త్రాన్ని బోధించి వారితో శుష్క శాస్త్రవాదాలతో పండితుడు కావడం జీవిత పరమావధి కాదని, సత్యమైన బ్రహ్మ విద్యను అభ్యసించడమే అసలైన లక్ష్యమని వారికి బోధించారు. అక్కడి నుంచి పంజాబ్ చేరుకుని అక్కడ గురునానక్ రాసిన గ్రంథాన్ని పరిశీలించి వారితో, మీ శాస్త్రము ప్రణవోపాసన ముఖ్యంగా చెబుతుంది కావున శ్రద్ధాభక్తులతో ఉపాసన చేయండి అని వారికి ప్రబోధించారు. అతి పురాతన క్షేత్రమైన వారణాసికి సిద్ధారుడులు చేరుకున్నారు. పవిత్ర గంగలో స్నానం చేసి అక్కడ పిండాలు విడిచే వారిని చూచి నవ్వుకుంటూ ముందుకు సాగుతుండగా ఒక దిగంబర సాధువు సిద్ధులతో, వస్త్రాలు ధరించిన వారికి చింతయ్యే గాని సుఖం లేదు, సాధువైన నీకు వస్త్రాలెందుకు అని సిద్ధులను ప్రశ్నించాడు.
బదులుగా సిద్ధులు, దిగంబరమైన నీకు స్పర్శేంద్రియాలు స్పర్శ పొందినప్పుడు సుఖదుఖాలు కలుగుతాయా లేదా అని ప్రశ్నించారు. దానికి సాధువు, మనస్సును వశపరుచుకున్న వారికి సుఖదుఖాలు ఉండవు అన్నాడు. అయితే మనస్సును వశపరుచుకోవడమే అసలైన సాధన అయి ఉండగా బాహ్యమైన ఈ వస్త్ర పరిత్యాగం ఎందుకు అని సిద్ధులు బదులు చెప్పేసరికి ఆ సాధువు చకితుడై నమస్కరించి వెళ్ళిపోయాడు. సిద్ధులు అక్కడ దేవాలయంలో విశ్రమించగా ఆలయ సంరక్షకుడు సిద్ధులను, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. దానికి సిద్ధులు, నిన్ను నీవు తెలుసుకుంటే నువ్వు ఎవరివై ఉంటావో అదే నేను అన్నారు. అతడు సిద్ధులను జ్ఞానిగా గ్రహించి వారితో, వ్యాసుడు ప్రతిష్ఠించిన లింగాన్ని చూపుతూ, వ్యాసుడు కాశీక్షేత్రాన్ని నిర్మించడం మూర్ఖత్వం కాదా అని తన సంశయాన్ని వెళ్ళబుచ్చాడు. సిద్ధులు అతనితో, నిర్వికారమైన పరబ్రహ్మము ఒక్కటే అన్ని రూపాలను ప్రకాశించేదని, భేద బుద్ధి కూడదని బోధించడానికే ఆ మహనీయుడు ఈ పని చేసి చూపించాడు, అంతేగాని వారు మూర్ఖులు కాదు అని వివరించారు. అక్కడి నుండి సిద్ధులు అన్నపూర్ణాదేవి సన్నిధికి చేరుకున్నారు. సిద్ధులు అన్నప్రసాదానికే వెళ్ళగా అక్కడి వారు చెప్పులు విడిచే చోట విస్తరి వేశారు. సిద్ధులు ప్రసాదాన్ని స్వీకరించి విస్తరిని అక్కడే వదిలివేయగా ఒకరు కోపంతో వారి చెయ్యి పట్టుకుని, నువ్వు తిన్న ఆకు నువ్వు తీయకపోతే నీ అబ్బ వచ్చి తీస్తాడా అని గద్దించారు. సిద్ధులు అతనితో, కొడుకు కావాలనుకుంటే నా తండ్రే వచ్చి తీస్తాడు అని బయలుదేరారు. అంతలో జటాజూటములు ధరించిన ఒక యోగి వచ్చి ఆ ఎంగిలాకు తీయవేయగా పట్టు వస్త్రాలు ధరించిన శ్రీమూర్తి సిద్ధుల చెయ్యి కడిగి చీర చింగుతో వారి చెయ్యి తుడిచి అదృశ్యమైపోయింది. అక్కడి వారు విస్మయానికి గురి అవ్వగా సిద్ధులు వెతగా వారు అదృశ్యమయ్యారు. సిద్ధులు అక్కడి నుండి ప్రయాగ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ క్షేత్రంలో కొందరు పిండ తర్పణాది విధి నియమాలు ఆచరించడం చూసి మనసులో, వీరు నిత్య నైమిత్తిక కర్మలను నిష్కామంతో చేస్తే శుద్ధ మనసుకులై నిర్మల జ్ఞానానికి అధికారులు అవుతారని అనుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడి నుండి గైకి వెళుతూ మార్గమధ్యంలో శివాలయంలో గాయకులు పాడుతూ ఉంటే విని వారితో, ఈ సమయాన్న శంకరాభరణ రాగం పాడవలని చెప్పి సామగానం యొక్క రహస్యాలను తెలుపుతూ, శరీరంలో సప్తస్వరాలు ఏ స్థానాలలో పుడతాయో ఆ స్థానంలో స్వరాలను చేర్చి హృదయంలో లీనపరిస్తే పరమాత్మ కృప కలిగి ఆత్మజ్ఞానం కలిగి ముక్తులవుతారని వివరించారు. అంతేకాకుండా భగవంతుని ప్రీతి కోసమే గానం చెయ్యాలి కానీ పరుల మెప్పు కోసం కాదని బోధించారు. అచ్చట నుండి సిద్ధారుడులు వైద్యనాథ క్షేత్రంలో శివునికి అభిషేకం చేయడం చూసి, ఈ విధంగా స్థూలలింగానికి అభిషేకం చేయడం వల్ల లింగం మీద ఉన్న శిలాదృష్టి పోయి దేహభావం ఎలా నిలుస్తుందో అలానే జీవుని దేహభావం పోయి ఆత్మభావం కలగడానికి గాను మందబుద్ధులకు శాస్త్రకారులు ఇలా చెప్పి ఉంటారు అని తలిచారు. ఆ విధంగా వివిధ క్షేత్రాలను సందర్శిస్తూ సింహాచల క్షేత్రాన్ని చేరుకున్నారు. అక్కడ ఆలయంలో నరసింహమూర్తికి గంధలేపనం చేయడం చూసి సిద్ధులు, భగవంతుడు సద్వాసనతో కూడిన భావానికే దొరికేవాడు కానీ చావు పుట్టుకలేనినన్న దుర్వాసన భావానికి గోచరిప్పడు అనే భావాన్ని ఈ లేపనం సూచిస్తుంది అనుకున్నారు. అక్కడ నుండి వివిధ క్షేత్రాలు సందర్శిస్తూ మంగళగిరి క్షేత్రాన్ని సందర్శించారు. ఆ క్షేత్రంలో పూజారి గారి ఇచ్చిన పానకాన్ని సేవించి సిద్ధులు సావధానంగా తన అభయహస్తమెత్తి, దేవా నీకు జైకుమగు కాక అని జీవించారు. అది చూసిన పూజారి దేవుణ్ణి ఆశీర్వదించడం తప్పనగా సిద్ధుల వారితో, ఆత్మసాక్షాత్కారం పొందిన వారి పాదస్పర్శను గంగ కూడా కోరుతుంది. అటువంటప్పుడు సర్వదేవతలు అట్టి మహనీయుని ఆశీర్వాదం ఆపేక్షిస్తారు అని వివరించారు. సిద్ధారుడులు అక్కడ నుండి బీజాపూర్ చేరుకున్నారు. బీజాపూర్లో వీధుల్లో సంచరిస్తూ ఉండగా ఒక కసాయివాడు వారి చేత జంతు చర్మాలు ఎత్తించాడు. ఒకరి ఇంటికి భిక్షకని వెళితే ఆ ఇంటి యజమాని వారి చేత మట్టి ఎత్తిపోయించాడు. మరికొందరు వారిని కొట్టబోతూ ఉంటే మహాసర్పం ప్రత్యక్షమయ్యి సిద్ధులను వారి బారి నుండి రక్షించింది. ఊరిలో బాధలు ఎక్కువగా ఉండడంతో ఊరి వెలుపల ఒక పాడుబడిన మసీదులో ఉంటూ అక్కడ దొరికిన పండ్లను మాత్రమే తినేవారు. ఇది చూసి కొందరు వారిని పిచ్చివాడు అనుకునేవారు. మరికొందరు, అయ్యో ఇతని ప్రారంధం ఏమిటో గాని ఇలా అన్నవస్త్రాలు లేకుండా అరణ్యంలో తిప్పుతుంది అనుకునేవారు. కొందరు తాగుబోతులు సిద్ధులను బండి గాడి మీద కూర్చోబెట్టి వీధి వీధి తిప్పుతూ డబ్బులు అడుగునేవారు. సాయంత్రం వరకు వారిని హింసించి విడిచిపెట్టేవారు. కదల్లేని పరిస్థితిలో సిద్ధులు ఈ విధంగా ఆలోచించేవారు. నేను ఇలా తిరుగుతుంటే ఇంద్రియాలు విక్షేపం చెందుతాయని తెలిసి గురునాథులే ఒక చోట కూర్చుండమని ఇట్లా ఉపకారం చేశారు అనుకునేవారు. ఇలా కొన్ని రోజులు పిల్లలతో ఆటలాడుతూ ఉండేవారు. వారి మహాత్యాన్ని విన్న తొళ్ళప్ప అనే భక్తుడు పిల్లల చేత వారిని ఇంటికి రప్పించుకుని సకలోపచారాలు చేసి పూజ గావించి కొంతకాలం తన ఇంటిలో ఉండవలసిందిగా ప్రార్థించాడు. రోజురోజుకి ఆ ఊరిలోని వారు సిద్ధులు చేయి జ్ఞానబోధను శ్రవణం చేసేవారు. సిద్ధులను హింసించిన వారు కూడా పశ్చాత్తాపడి వచ్చి వారిని తమ అపరాధం మన్నించమని వేడుకున్నారు.
సిద్ధులు ఒకసారి బద్వేల్ నగరంలో ఉండగా కొత్వాలు వారిని దొంగగా భావించి కొరడాతో కొట్టి చీకటి గదిలో 3 రోజులు బంధించాడు. 3 రోజుల తర్వాత బయటికి తీసి ఎవరి నువ్వు అంటూ సిద్ధులను ప్రశ్నించారు. సిద్ధులు జవాబు ఇవ్వకపోవడంతో కొరడాతో కొట్ట ఆరంభించాడు. దెబ్బ దెబ్బకు సిద్ధులు శివార్పణమస్తు అంటుండగా ఒక బ్రాహ్మణుడు పరుగున వచ్చి వీరు బ్రహ్మజ్ఞాన వలె కనిపిస్తున్నారు, వీరిని కొట్టకండి అని చెప్పి వారిని తన ఇంటికి తీసుకెళ్లి సకల ఉపచారాలు చేశారు. సిద్ధులు ఆ ఇంటిలో కొంతకాలం నివసిస్తూ అక్కడ చేరిన వారందరికీ ఆధ్యాత్మిక బోధ చేస్తూ ఉండేవారు. చివరకు సిద్ధులను శిక్షించిన కొత్వాలు కూడా ఆ మహనీయుని పట్ల తాను చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడి సిద్ధుడు కాళ్ల మీద పడ్డాడు. సిద్ధులు అతనితో, నా కర్మ నీ దృష్టి ద్వారం గుండా నీ మనసులో చేరింది. అక్కడ అంతర్యామి అయిన గురువు నిన్ను ప్రేరేపించి నీ చేత ఈ పని చేయించారు. నా కర్మమును నాకు తినిపించి తీర్చివేసింది ఆ గురువుకు నా నమస్కారం. దీనివల్ల నీకు ఏ బాధ కలగదని అతన్ని ఆశీర్వదించి పంపారు. అంతటి మహనీయ కరుణామూర్తికి ఆ ఊరి జనం ఒక మందిరాన్ని నిర్మించాలని తలచగా వారిని వారించి అక్కడి నుండి బయలుదేరి వచ్చేశారు. అచ్చటి నుండి బళ్ళారిలో ఒక ధనికుని ఇంటి ముందు భిక్షకై నిలుచున్న సిద్ధులను కాపలావాడు దొంగగా భావించి చేతిలోనున్న కర్రతో కొడుతూ మెట్లపై నుంచి కిందకు తోసేశాడు. మోకాలికి బాగా దెబ్బ తగిలి రక్తం కారగా శివార్పణం అంటూ వెళ్ళిపోయారు. సిద్ధులు నదీ తీరంలో చెట్టు నీరులో కూర్చుని ఉండగా ఒక పడవవాడు వారిని బలవంతంగా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి తన నావను నీటిలో పెట్టమని దాని తాడు వారి చేతిలో పెట్టాడు. 10 మంది కలిసి ఎత్తే ఆ నావను సిద్ధులు ఒక్కరే ఎత్తి నీటిలో వేయడంతో పడవవారు ఆశ్చర్యపడి, నువ్వెవరవయ్యా అని అడిగాడు. సిద్ధులు వాడితో, నీవలే నేను ఒక నావికుడను. నీవు నదికి యువతలి ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు దాటిస్తావు. నేను సంసారమనే జలనిధిలో మృత్యువు నుండి అమృతత్వమనే తీరానికి దాటిస్తాను అని పలుకగా పడవవారు సిద్ధులు గొప్ప మహాత్ములని గ్రహించి నమస్కరించి అవతలి ఒడ్డుకు చేర్చాడు. సిద్ధారుడు బెల్గాం మీదుగా గర్గ గ్రామంలో ఉంటున్న మడివాళ్ల స్వామివారిని సందర్శించారు. దిగంబరులు అందులు అయిన మడివాళ్ల స్వామివారు సిద్ధుల రాకను ముందుగానే గ్రహించి తన శిష్యులతో తన కౌపీనం తెచ్చి ఇవ్వాల్సిందన్నారు. దానికి శిష్యులు, స్వామి ఈ రోజు మీరు ఎందుకిలా సంకోచిస్తున్నారు అనగా స్వామివారు వారితో, ఈ రోజు నాకు సరిసమానమైన మనిషి వస్తున్నాడు కనుక వారి ఎదుట ముండిమలతో వెళ్ళలేను. ఇక మిగతా వారు జ్ఞానశూన్యులైన మూగప్రాణులు వంటి వారు అన్నారు. ఇంతలో సిద్ధారులు రావడంతో స్వామివారు సిద్ధులను కౌగిలించుకుని వారి ఒళ్లంతా నిమిరి విచారిస్తూ అక్కడి వారితో, నిజంగా ఇతడు దేహాన్ని దండించి మనస్సును నిగ్రహించాడు, లేకపోతే జ్ఞానము వ్యర్థ జ్ఞానమై ఉండేది అన్నారు. సిద్ధులు సుమారు 6 నెలల పాటు స్వామివారి ఆశ్రమంలో ఉంటూ నిజగుణులు రచించిన వేదాంత విషయాలను అతి సరళమైన భాషలో బోధించేవారు. స్వామివారు సిద్ధులతో, నిజగుణులు ఇంత సరళమైన భాషలో రచించారని తెలిస్తే నేను కాశీకి వెళ్ళి సంస్కృతం నేర్చుకునేవాడిని కాదు అన్నారు. సిద్ధులు అక్కడి నుండి బయలుదేరగా భవిష్యత్తులో జరిగే సంఘటనలు ముందుగా గ్రహించి స్వామివారు తన దగ్గరే ఉండమని వేడుకున్నారు. అయినా సిద్ధులు బయలుదేరుతుంటే స్వామివారు వారితో, సిద్ధ, హుబ్లీకి వెళ్ళవద్దు, అది చాలా ప్రమాదకరమైన దేశం. నిన్ను పైకి ఎక్కించినట్లే ఎక్కించి కింద పడవేయి చూస్తారు, చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి పంపారు. ఈ విధంగా సుమారు 12 సంవత్సరాల పాటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సంచరిస్తూ చివరకు హుబ్లీ చేరుకున్నారు. అప్పటి వారి వయసు 40 సంవత్సరాలు. వారి పాద స్పర్శచే హుబ్లీ పుణ్యక్షేత్రమయ్యింది.